అనేవి స్కూల్ కానీ కాలేజ్ కానీ ఐడి కార్డ్స్ యాక్సెప్ట్ చెయ్యము అంటున్నారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో యువర్ ఫోటో రైట్, అక్కడ ఉన్న ఫోటోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాల్సి ఉంటుంది. ఇదన్నమాట లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. కంప్లీట్ ఫింగర్ ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఉందో ఓన్లీ ద ఫాలోయింగ్ ఐటమ్స్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏమేమి తీసుకెళ్ళాలి అని. సో కలర్ ప్రింట్ అయితే తీసుకుంటున్నారు. కలర్ ప్రింట్ తీసుకోండి. 1 passport size photograph same as uploaded. Candidates are not allowed to carry instrument or geometry, pencil box, handbag and purse, any kind of paper, stationery, textual and material, printed or written material and alage eatables and water. అంటేనేమో we have not answered, చూసాం కానీ దానికి ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోయాము. అండ్ గ్రీన్ కలర్ ఉంటే ఆన్సర్ పెట్టాము. హాయ్ హలో స్టూడెంట్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మన వీడియోలో జేఈఈ మెయిన్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్కి సంబంధించి చాలా మంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. అండ్ ఆ తర్వాత ఎగ్జామినేషన్కి ఏమేమి తీసుకెళ్ళకూడదు, ఏమేమి తీసుకెళ్ళాలి అనే దాని గురించి అయితే ఒక వీడియో. ఇప్పుడు మనం చూడబోయేది ఎన్టీఏ అఫీషియల్గా లేటెస్ట్గా పెట్టినటువంటి అప్డేట్ అనమాట. ఇది చూసి మీరు అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. అవైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఆల్రెడీ మనం జేఈఈ మెయిన్కి సంబంధించిన బీఆర్కు బీ ప్లాన్ అడ్మిట్ కార్డు పెట్టినప్పుడే లైవ్ అయితే పెట్టాను 1 hour. అందులో అన్ని క్లియర్ చేశాను. బట్ లెందీగా వీడియో ఉన్న కారణంగా కొంతమంది నాకు మెయిల్స్ చేయడం అండ్ అలాగే కామెంట్స్ పెట్టడం జరుగుతుంది అనమాట. సో 1 hour వీడియో కాకుండా ఓన్లీ దాని గురించే. సో అందుకోసం అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. ముందు అడ్మిట్ కార్డుల గురించి మనకు ఆల్రెడీ బీఆర్కు బీ ప్లాన్ మాత్రమే అడ్మిట్ కార్డ్స్ ఎన్టీఏ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. బట్ బీటెక్ బీటెక్ సంబంధించి అయితే రాలేదు. ఒకసారి ఇప్పుడు టైం చూడండి, ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ టైం సంబంధించి ఒకసారి చెక్ చేసి చూపిస్తాను మీకు. జేఈఈ మెయిన్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో ఇది ఎనీ నో అప్డేట్స్ అనమాట. ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ గురించి అయితే ఎలాంటి అప్డేట్ లేదు. ఇక్కడ చూపిస్తుంది చూడండి, జేఈఈ మెయిన్ 2024 అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ లైవ్ అంటే అది ఇక్కడ ఉండి అవైలబుల్గా ఉన్నాయని అర్థం. అలాగే జేఈఈ మెయిన్ 2024 బీఆర్కు బీ ప్లాన్ అడ్మిట్ కార్డ్స్ ఉన్నాయని అర్థం. సో జేఈఈ మెయిన్కి బీఈ బీటెక్ సంబంధించిన ఓన్లీ ఇంటిమేషన్ స్లిప్సే ఉన్నాయి తప్ప అడ్మిట్ కార్డ్స్ అయితే ఇంకా రాలేదు. సో ఇక్కడ కూడా నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి పబ్లిక్ నోటీస్లో కూడా అడ్వైజరీ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సో January 2024. సో చూద్దాం ఇది ఒకసారి సెషన్ 1కి సంబంధించి అడ్వైజరీ సంబంధించినటువంటిది అనమాట. సో ఇది చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ డియర్ క్యాండిడేట్, వీ హోప్ దట్ యూ హ్యావ్ డౌన్లోడెడ్ ద అడ్మిట్ కార్డ్ ఫర్ ఆర్ న్యూ ఫుల్లీ ప్రిపేర్డ్ అపియర్ ఫర్ ద జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 ఎగ్జామినేషన్. డేట్ అండ్ షిఫ్ట్, కోర్సు, వెన్యూ ఆఫ్ ద టెస్ట్, సెంటర్ ఇండికేటెడ్ ఆన్ ద అడ్మిట్ కార్డ్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ఎన్టీఏ వెబ్సైట్. రైట్. సో ఇదైతే మీరు చేశారు అనుకుంటున్నాం అంటున్నారు. నో క్యాండిడేట్ షుడ్ అడాప్ట్ ఎనీ అన్ఫేర్ మీన్స్ ఆర్ ఇండల్జ్ ఇన్ ఎనీ అన్ఫేర్ ఎగ్జామినేషన్ ప్రాక్టీసెస్ యాజ్ ద ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆర్ అండర్ సర్వేలెన్స్ ఆఫ్ సీసీటీవీ అండ్ ఎక్విప్డ్ విత్ జామర్స్. సో ఎవరు కూడా అక్కడ ఏమన్నా అన్ఫేర్ యాక్టివిటీస్కి అయితే పాల్పడద్దు. అక్కడంతా కూడా సీసీటీవీ సర్వేలెన్స్ లో ఉంటుందని చెప్తారు. కైండ్లీ కీప్ మైండ్ ద ఫాలోయింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సో ఏమైతే ఫాలో చేయాలో చెప్తున్నారు. ప్లీజ్ డౌన్లోడ్ యువర్ అడ్మిట్ కార్డ్ ఫ్రమ్ ద ఎన్టీఏ వెబ్సైట్ లింక్ ఇచ్చారు అక్కడ. అండ్ ప్లీజ్ చెక్ ద ఫాలోయింగ్ యాజ్ ఇండికేటెడ్ ఆన్ ద అడ్మిట్ కార్డ్. ఏమది రిపోర్టింగ్ టైమ్ సెంటర్ చెక్ చేసుకోండి అంటున్నారు. అండ్ గేట్ క్లోజింగ్ టైమ్ ఆఫ్ ద సెంటర్. సో గేట్ క్లోజింగ్ టైం ఇప్పుడు ఎగ్జామినేషన్ టైంకి ½ hour ముందుగానే గేట్ క్లోజ్ అవుతుంది. ఆఫ్టర్ క్లోజింగ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ గేట్ యూ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్. అది గుర్తుపెట్టుకున్నాను అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్ ముందు ½ hour ముందు గేట్ క్లోజ్ చేసినట్లయితే మిమ్మల్ని లోపలికి అయితే అలౌ చేయరు. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చెక్ చేసుకున్నారు. షిఫ్ట్, టైమింగ్స్ ఆఫ్ టెస్ట్, వెన్యూ ఆఫ్ టెస్ట్ ఇవైతే మ్యాండేటరీ చెక్ చేసుకోండి అంటున్నారు. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. సో యూ షుడ్ విజిట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్ అడ్వాన్స్ అండ్ ఫ్యామిలరైజ్ యువర్ సెల్ఫ్ విత్ ద లొకేషన్ అండ్ ద మీన్స్ రీచింగ్ ద వెన్యూ. ఏమైనా ఉంటే ఏర్పాట్లు చేసుకుని దాని దగ్గరలో అని చెప్తున్నాడు. ద క్యాండిడేట్స్ వర్ అడ్వైజ్డ్ టు రిజిస్టర్ త్రూ డిజిలాకర్. సో ఇదేం అవసరం లేదు. ఆధార్, నాన్ ఆధార్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా అట్లీస్ట్ 1 hour ఎర్లియర్ టు గెట్ దే బయోమెట్రిక్ రికార్డెడ్. సో సెంటర్లో 1 hour ముందుగానే ఉండడానికి అయితే ట్రై చేయండి. బయోమెట్రిక్ ఉంటుంది అక్కడ, అవన్నీ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి కాబట్టి అంటున్నారు. అండ్ యూ షుడ్ క్యారీ విత్ యూ ఓన్లీ ద ఫాలోయింగ్ ఐటమ్స్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏమేమి తీసుకెళ్ళాలి అని. సో ఏమేమి తీసుకెళ్ళాలి చూడండి. అడ్మిట్ కార్డ్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ద ఎన్టీఏ వెబ్సైట్, ఏ క్లియర్ ప్రిఫరబుల్లీ కలర్ ప్రింట్అవుట్ ఆన్ A4 size పేపర్. ఎస్, కలర్ ప్రింట్అవుటే తీసుకోండి. కలర్ ప్రింట్ తీసుకుంటేనే మీకు ఎలో చేస్తారు. ఖచ్చితంగా కలర్ ప్రింట్ అయితే కావాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనా. సో క్లియర్, విజిబుల్, ప్రిఫరబుల్లీ. ఓకేనా, ప్రిఫరబుల్లీ కలర్ ప్రింట్అవుట్ A4 size షీట్.
ఓకేనా. సో కలర్ ప్రింట్ అయితే తీసుకోమంటున్నారు, కలర్ ప్రింట్ తీసుకోండి. 1 passport size photograph same as uploaded with the online application form is to be pasted on the attendance sheet at the center. 1 passport size photo కూడా తీసుకొని రమ్మంటున్నారు, అది అటెండెన్స్ షీట్ పైన పేస్ట్ చేయాలి. సో ఎగ్జామినేషన్ సెంటర్లో ఎగ్జామ్ జరిగే టైంలో చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఏ వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ ఇన్ ఒరిజినల్ పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ అండ్ ఆధార్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. ఈ ఆధార్ ఆర్ రేషన్ కార్డ్ ఆర్ 12th క్లాస్. వాట్ ఈస్ 12th క్లాస్? ఇక్కడ 12th క్లాస్ సంబంధించిన ఐడి ప్రూఫ్, 12th క్లాస్ సంబంధించిన ఐడి ప్రూఫ్ ఏమైనా ఉంటే తీసుకురండి అంటున్నారు. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే 12th class admit card and 12th class student. Please note that ID cards issued by the school, college, universities, coaching centers, Aadhaar enrollment receipts without Aadhaar number and photocopies or images stored on mobile phones, etc. will not be accepted. Note: no candidate will be allowed to enter the examination center without identity verification. Identity verification లేకుండా ఎంటర్ చేయడానికి అయితే అవ్వదు. ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు చూడండి. ప్లీజ్ నోట్ దట్ ఐడి కార్డ్స్ ఇష్యూడ్ బై ద స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, కోచింగ్ సెంటర్స్, ఆధార్ ఎన్రోల్మెంట్ రిసిప్ట్స్ వితౌట్ ఆధార్ నెంబర్. ఓకే. సో ప్లీజ్ నోట్ దట్ ఐడి కార్డ్స్ ఇష్యూడ్ బై ద స్కూల్, కాలేజ్, యూనివర్సిటీస్, కోచింగ్ సెంటర్స్ అండ్ ఆధార్ ఎన్రోల్మెంట్ రిసిప్ట్స్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ లేకుండా ఇచ్చేటువంటి ఆధార్ ఎన్రోల్మెంట్ స్లిప్స్ కానీ అండ్ ఫోటో కాపీస్ ఆర్ ఇమేజెస్ స్టోర్డ్ ఇన్ ద మొబైల్ ఫోన్ నుంచి చూపించినవి కానీ ఎలా చేయమో అని చెప్తున్నారు. విల్ నాట్ బి యాక్సెప్టెడ్. No candidate will be allowed to enter the examination center without identity proof. So ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఓన్ ఆధార్ కార్డ్, ఓకేనా, ఒరిజినల్ ఆధార్ కార్డు మాత్రమే తీసుకెళ్ళండి. పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు తీసుకెళ్ళండి. ఆర్ అదర్ ఎల్స్ ఇంకేమన్నా ఇక్కడ చెప్పారు కదా, సో అనమాట. ఏమది? ఒరిజినల్ పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడి లేదా పాస్పోర్ట్ అండ్ అలాగే ఆధార్ కార్డు విత్ ఫోటోగ్రాఫ్, ఈ ఆధార్, రేషన్ కార్డు అండ్ 12th క్లాస్ అడ్మిట్ కార్డ్. 12th క్లాస్ అడ్మిట్ కార్డ్ ఏదైతే మీరు ఐడి ప్రూఫ్ తీసుకొస్తున్నారో ఐడి ప్రూఫ్ లో ఆధార్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలని చూడండి. ప్లీజ్ నోట్ దట్ ఐడి కార్డ్స్ ఇష్యూడ్ బై ద స్కూల్, కాలేజెస్, యూనివర్సిటీస్, కోచింగ్ సెంటర్స్, ఆధార్ ఎన్రోల్మెంట్ రిసిప్ట్ వితౌట్ ఆధార్ నంబర్ అండ్ ఫోటో కాపీస్ ఆర్ ఇమేజెస్ స్టోర్డ్ ఆన్ మొబైల్స్, ఇవన్నీ కూడా విల్ నాట్ బి యాక్సెప్ట్. సో ఐడి కార్డ్స్ అనేవి స్కూల్ కానీ కాలేజ్ కానీ ఐడి కార్డ్స్ యాక్సెప్ట్ చెయ్యము అంటున్నారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మనం మొన్నటిదాకా ఏం మాట్లాడుకున్నాం అంటే స్కూల్లో లేదా కాలేజ్ ఐడి కార్డు ఉంటే కూడా తీసుకెళ్ళొచ్చు అని చెప్పాం కదా. సో అది ఎన్టీఏ మనకు చెప్పిందని మనం చూపించాం. బట్ ఇక్కడ ఏమంటున్నారంటే ప్లీజ్ నోట్ దట్ ఐడి కార్డ్స్ ఇష్యూడ్ బై ద స్కూల్, కాలేజ్, యూనివర్సిటీస్, కోచింగ్ సెంటర్స్, తర్వాత ఆధార్ ఎన్రోల్మెంట్ రిసిప్ట్స్ వితౌట్ ఆధార్ నెంబర్. ఆధార్ ఎన్రోల్మెంట్ స్లిప్ ఉంటుంది కదా మీరు అప్డేట్ చేసుకోవడానికి, అందులో ఆధార్ నెంబర్ లేకుండా ఉన్న వాటిని అండ్ అలాగే ఫోటో కాపీస్, ఏమైనా ఫోటో కాపీస్ ఉంటాయి ఫోన్లో లేదా ఇమేజెస్ స్టోర్డ్ ఇన్ మొబైల్ ఫోన్స్, ఇదిగో అది ఫోన్లో ఉంది జెరాక్స్ తీసుకోవడం టైం లేదని చూపిస్తే అలాంటివి కూడా విల్ నాట్ యాక్సెప్టెడ్. సో కైండ్లీ ఎన్ష్యూర్ దట్ యూ హ్యావ్ టు బ్రింగ్ యువర్ ఏమది ఆధార్, మీకు నెంబర్ కోసమే అక్కడ, ఓకేనా, ఆధార్ నెంబర్ కోసమే. సో కాబట్టి మీ ఆధార్ వెరిఫై అంటే అప్డేట్ చేయకపోయినా సరే ఆధార్ మాత్రమే తీసుకెళ్ళండి, ఆధార్ తీసుకెళ్ళండి. ఇంకా బెటర్ రేషన్ కార్డు ఎవరి దగ్గర పెట్టుకోండి, ఏది యాక్సెప్ట్ అయితే అది. అర్థమవుతుందా? అంటే ఐ మీన్ మీకు ఆధార్ కార్డు పర్ఫెక్ట్గా లేకపోతే, ఆధార్ కార్డు ఓకే పర్ఫెక్ట్గా ఉంటే యూ కెన్ ఆధార్ కార్డు అయితే తీసుకెళ్ళచ్చు. బట్ ఆధార్ కార్డులో కొన్ని ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి. ఏమది? 6th క్లాస్ 7th క్లాస్లో ఫోటో ఉండడం కానీ, లేదా ఆధార్లో పేరు ముందుండే నేమ్ తర్వాత ఉండటం కానీ, లేదా డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉండటం కానీ, అలాంటివి ఆల్రెడీ అప్డేట్గా అప్లై చేసి ఉంటారు కదా. సో ఇప్పుడున్న ఆధార్ తీసుకెళ్తారు, ఆధార్ నెంబర్ వరకే వెరిఫై చేస్తే నో ప్రాబ్లం. లేకుండా ఇంకేదన్నా ఐడి ప్రూఫ్ అడిగారు అనుకోండి, అప్పుడు మీకు అడిషనల్గా ఉండాలి కాబట్టి రేషన్ కార్డు ఉంటుంది కదా, రేషన్ కార్డులో కూడా మీ ఆధార్ నెంబర్ ఉంటుంది. ఓకే, సో మరి రేషన్ కార్డులో ఫోటోలు లేవు సార్, ఏం కాదు ఎలా అంటే, సో అక్కడ మీ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి యూ హ్యావ్ టు, ఫోటోలు లేవు కదా సార్ అంటే అవి కూడా తీసుకెళ్ళవచ్చు అనమాట. ఎందుకంటే మనం ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి డిస్క్వాలిఫై ఉండకుండా చూసుకోవాలన్నమాట. సో మనం ఎగ్జామినేషన్కి అలో చేసేలాగా ప్లాన్ చేసుకోవాలి. అర్థమైందా? అండ్ ఇంకొకటి చూడండి, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఇఫ్ క్లైమింగ్ ద రిలాక్సేషన్ అండర్ ద పీడబ్ల్యూడీ కేటగిరీ. పీడబ్ల్యూడీ కేటగిరీ అని అప్లై చేసిన వాళ్ళు మాత్రమే పీడబ్ల్యూడీ డాక్యుమెంట్ కూడా తీసుకెళ్ళాలి. క్యాండిడేట్స్ విత్ ఫిజికల్ డిజబిలిటీ ఆర్ రిక్వెస్టెడ్ టు రిపోర్ట్ ఎర్లీ ఫర్ ఫెసిలిటేషన్ డ్యూరింగ్ ఎంట్రీ. సో ఫిజికల్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు ముందుగానే వచ్చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఏ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ హ్యావింగ్ ఏ ఫిజికల్ అండ్ లిమిటేషన్ టు రైట్ who will be availing the facility of scribe will be allowed to
కంపెన్సేటరీ ఆర్ ఎక్స్ట్రా టైం ఫర్ 20 minutes per hour. ఎవరైతే రాయలేని డెఫిషియన్సీ ఉందో, హ్యాండ్ విరిగిపోవడం కానీ లేకుంటే ఇంకేదైనా ఉంటే వాళ్ళు స్క్రైబ్ని అరేంజ్ చేసుకుంటారు. ముందు ఆప్షన్ పెడతారు. స్క్రైబ్ అంటే అతని తరపున ఇంకొక అతను ఎగ్జామ్ రాస్తూ ఉంటాడు, ఏం చెప్తా ఉంటాడు అనమాట. ఆన్సర్లు వీళ్ళు చెప్పింది వాళ్ళు పెడతారు అనమాట. సో లోవర్ స్టాండర్డ్ స్టూడెంట్స్ని వాళ్ళకి అలాట్ చేస్తారు అనమాట. సో వాళ్ళకి ఎక్స్ట్రాగా పర్ అవర్కి 1 hour అయితే 1 hourకి 20 minutes అయితే ఇస్తారు. అంటే 3 hoursలో 1 hour ఎక్స్ట్రా వస్తుంది అనమాట వాళ్ళకి. ద ఫెసిలిటీ ఆఫ్ ద స్క్రైబ్ ఇన్ కేస్ షీ హ్యాస్ ఏ ఫిజికల్ లిమిటేషన్ అండ్ ఏ స్క్రైబ్ ఈస్ ఎసెన్షియల్ టు రైట్ ద ఎగ్జామినేషన్ ఆన్ her behalf of being so certified in the prescribed format by a CMO, civil surgeon and medical. అంటే ఎగ్జామ్ రాయడానికి ఎఫిషియెంట్గా లేదు అని చెప్పి ఆ డాక్యుమెంట్ అయితే ఉండాలి అంటున్నాడు. The facility of scribe will be provided to the PWD candidates only if he has opted for the same in the online application form. అప్లికేషన్ ఫామ్లోనే నాకు స్క్రైబ్ కావాలని అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే, టిక్ పెట్టిన వాళ్ళకి మాత్రమే స్క్రైబ్ని అరేంజ్ చేయగలము అని చెప్పేసి అంటున్నారు అనమాట. అండ్ ద క్యాండిడేట్ విల్ హ్యావ్ టు డిస్క్రిప్షన్ అండ్ చూడండి, ద క్యాండిడేట్ విల్ హ్యావ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఆప్టింగ్ ఫర్ హిజ్ ఓన్ స్క్రైబ్ ఆర్ టు అవైల్ ద ఫెసిలిటీ ఆఫ్ స్క్రైబ్ ప్రొవైడెడ్ బై ద NTA. Appropriate choices in this regard has been given by the candidate in the online application form. సో దేనికైనా సెల్ఫ్గా అరేంజ్ చేసుకోగలరా లేదా మేమే అరేంజ్ చేయాలనేటువంటి ఆప్షన్ అప్పుడు పెట్టుంటారు. దాని ప్రకారం మేమైతే ఫాలో చేస్తామని చెప్పేసి అంటారు అనమాట. సో ద క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ క్వశ్చన్ పేపర్ అవైలబుల్ ఆన్ ద కంప్యూటర్ స్క్రీన్ ఈజ్ యాజ్ పర్ హిజ్ ఆప్టెడ్ సబ్జెక్ట్ మీడియం ఇండికేటెడ్ అన్న అడ్మిట్ కార్డ్. మీ అడ్మిట్ కార్డులో ఏదైతే ప్రిఫరబుల్ మీడియం కానీ పేపర్ కానీ ఉందో దాన్ని మాత్రమే మేము ప్రొవైడ్ చేయగలము అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇన్ కేస్ ద సబ్జెక్ట్ మీడియం ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఈజ్ అదర్ దాన్ హిజ్ ఆప్టెడ్ సబ్జెక్ట్, మీరు ఆప్ట్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్ కాకుండా వేరేది వస్తే ఒకవేళ ద సేమ్ మే బి బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ కన్సర్న్. అలాంటి మిస్టేక్ అని జరిగితే వెంటనే ఇన్విజిలేటర్కి దృష్టికి తీసుకురండి అని చెప్తున్నారు అనమాట. సో ఫర్ ద డ్రాయింగ్ టెస్ట్ పార్ట్ 3, సో ఇది డ్రాయింగ్ టెస్ట్కి సంబంధించిన వాళ్ళకి, BR టు B ప్లాన్కి సంబంధించిన వాళ్ళకి వాళ్ళు ఏమేమి తీసుకెళ్ళాలో కూడా చెప్తున్నారు. సో కలర్ పెన్సిల్స్, క్రేయాన్స్, ఏమది చూడండి, మస్ట్ దేర్ ఓన్ జామెట్రీ బాక్స్, సెట్, పెన్సిల్స్, ఎరేజర్స్ అండ్ కలర్ పెన్సిల్స్ ఆర్ క్రేయాన్స్. ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు యూజ్ వాటర్ కలర్స్ ఆన్ డ్రాయింగ్ షీట్. సో డ్రాయింగ్ షీట్ పైన వాటర్ కలర్స్ వాడకూడదు. అండ్ అలాగే డ్రాయింగ్ షీట్స్ కూడా తీసుకెళ్ళొద్దు, వాళ్ళే తీసిస్తారు. డ్రాయింగ్ షీట్స్ కూడా వాళ్ళు ఇస్తారు అనమాట. Candidates are not allowed to carry instrument or geometry, pencil box, handbag and purse, any kind of paper, stationery, textual and material, printed or written material and alage eatables and water, loose or packed. Alliance mobile phone, earphone, microphone, pagers, calculators and dock pin, slide rules and log tables, camera and tape recorder, to wear, carry any type of watch including electronic watches with facilities of calculator, any metallic item or electronic gadgets devices in the examination hall room. There may not be any provision for safe keeping of valuables at the center. So ఇలాంటివి ఏమీ కూడా అలౌ చెయ్యరు, నాట్ అలౌడ్. ఒకవేళ మీరు తెచ్చుకుంటే అవన్నీ తీసేస్తాము, వాటికి మాత్రం మేము బాధ్యత వహించము. అది తీసి పక్కన పడేస్తాం, అవి ఉంటే ఉంటాయి, లేకుంటే ఎవరైనా తీసుకుంటే మాత్రం మాకు సంబంధం లేదని చెప్తారు అనమాట. సో యూ బెటర్ యూ డోంట్ గో విత్ దీస్ ఐటమ్స్. అండ్ ఇఫ్ ఏ క్యాండిడేట్ గోస్ ఫర్ బయో బ్రేక్ ఆర్ టాయిలెట్, she should undergo the mandatory frisking and biometric again. సో మీరు బయో బ్రేక్ వెళ్ళాలంటే టాయిలెట్ కానీ ఇంటర్వెల్కి వెళ్తారు కదా, సో మధ్యలో వెళ్ళినప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యేటప్పుడు బయటకు వెళ్ళగానే మళ్ళీ ఎంటర్ అవుతారు కదా, ఎంటర్ అయ్యేటప్పుడు మళ్ళీ మీరు బయోమెట్రిక్ వేసి వెళ్ళాల్సి అయితే ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇదనమాట. అండ్ అలాగే apart from the biometric attendance, the frisking at the entry, candidate will be frisked and the biometric attendance will be taken again on entry from biometric break or toilet break. So blank paper sheets for rough work A4 size will be provided in the examination hall room. A4 sheets provide చేస్తారంట, మీరు ఏం తీసుకెళ్లాల్సిన పని లేదు. And the candidates must write their name and roll number at the top of each of the sheets and must drop the sheets in the designated drop box without fail before leaving the examination hall or room. Failure to do so may result in a non-evaluation of your answers. ఒకవేళ ఈ డ్రాప్ బాక్స్ లో మీరు వేయటం మర్చిపోయినా, అది తీసుకొచ్చేసిన మీ రిజల్ట్ అయితే ఎవాల్యుయేట్ చేయడం జరగదు అని చెప్పేసి అన్నారు. సో ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్ట్ చేస్తారు న్యూస్ లెటర్స్, టైం అయిపోగానే అందరూ కూడా ఈ ఏదైతే క్లిక్ చేయాలో అది క్లిక్ చేయండి అంటారు.
షట్ డౌన్ చేయమంటారు. అది అయిపోయిన తర్వాత ఈ డ్రాప్ బాక్స్ ఉంది, వెళ్తూ వెళ్తూ మీవన్నీ కూడా మీ ఆన్సర్ అడ్మిట్ కార్డు పైన ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్ ఫామ్ కానీ అండ్ అలాగే మీరు తీసుకొచ్చినటువంటి నాన్ ఆధార్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కానీ అండ్ అలాగే మీరు చేసిన అప్పటి వరకు రఫ్ షీట్స్ కానీ, రఫ్ షీట్ ప్రతి దానిపైన మీరు ఏం చేయాలి, రోల్ నెంబర్ వేయాలి అండ్ అలాగే మీ నేమ్ రాయాలి. నేమ్ అండ్ రోల్ నెంబర్ అంటున్నారు, సో చాలా జాగ్రత్తగా చూడండి, ఓకేనా. సో చూడండి, నేమ్ అండ్ రోల్ నెంబర్ at the top of each of the paper. And next, duly filled in the admit card must be dropped in the designated drop box while leaving the examination room. Failure to do so may result non-evaluation of your answer script. So answer script అయితే అవైల్ చేయడం జరుగుతుంది, మీ ఆన్సర్స్ అయితే అలౌ చేయరు అన్నమాట, అంటే ఎవాల్యుయేట్ చేయరు అనమాట. Diabetic students will be allowed to carry eatables like sugar tablets, fruits, bananas కానీ యాపిల్స్ కానీ ఆరెంజెస్ కానీ, ఓకేనా, ఇదైతే అలౌ చేస్తామంటున్నారు. And transparent water bottles to the examination hall room. However, they will not be allowed to carry packed foods like chocolates, candy, sandwich. These type of food materials will not be allowed. Only ఎవరు డయాబెటిక్ స్టూడెంట్స్ మాత్రమే ఈటబుల్స్ తీసుకెళ్ళొచ్చు. అది కూడా ఏమంటే ఇక్కడ బనానాస్ కానీ యాపిల్స్ కానీ ఆరెంజెస్ కానీ, ఈ మూడు మాత్రమే ఉన్నాయి, చూసుకోండి జాగ్రత్తగా. Candidates must enter the required details in the attendance sheet in legible handwriting, put their signature, left hand thumb impression and paste the photograph at the appropriate place. They should ensure that their left hand thumb impression is clear and not smudged. So clear గా thumb print ఉండేలాగైతే పెట్టండి. ఆల్మోస్ట్ కంప్లీట్ ఫింగర్ అయితే ఈ రౌండ్ మొత్తం కూడా టచ్ అయ్యేలాగా మీరైతే థంబ్ ఇంప్రెషన్ వేసుకోండి. ఎక్కడ వెళ్ళి థంబ్ ఇంప్రెషన్ మీకు ఐడియా ఉంది కదా, ఒకసారి చూపిస్తా చూడండి. సో చూడండి, ఇదన్నమాట అడ్మిట్ కార్డు. అడ్మిట్ కార్డులో మీరు ఫోటో ఎక్కడ పేస్ట్ చేయాలి, థంబ్ ఇంప్రెషన్ ఎక్కడ వేయాలి, సో సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఏంటనేది ఇందులో ఉంటుంది అనమాట. సో ఇది మీకు ఫస్ట్ A4 సైజ్ షీట్లో ఉన్నది కదా, కలర్ ప్రింటే తీసుకోండి. మీరు ఖచ్చితంగా కలర్ ప్రింటే తీసుకురమ్మన్నారు A4 సైజులోనే. సో కలర్ ప్రింట్ తీసుకోండి అండ్ ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, అది తెలంగాణ ఆంధ్రానా, మీరు తెలంగాణ ఎక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తుంటే అది మాత్రమే మీకు లోకల్ స్టేట్ అవుతుంది. అండ్ మీ నేము, ఫాదర్ నేము అండ్ అలాగే మీ యొక్క అప్లికేషన్ నెంబరు, మీ కేటగిరీ, పీడబ్ల్యూడీ పడిందా లేదా, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే పీడబ్ల్యూడీ ఉంటుంది, నాన్ పీడబ్ల్యూడీ అయితే నో అని పడుతుంది. అండ్ మేల్ ఫీమేల్ ఇవన్నీ చెక్ చేసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ మెయిన్గా చెక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడికి వచ్చేస్తే మీ ఫోటో అది మీదే కాదా, కరెక్ట్గా అది 100% మీదే అవుతుంది. అండ్ ఫోటోకి సంబంధించి మీరు సిగ్నేచర్ చేసింది చూడండి ఒకసారి. సిగ్నేచర్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తే కింద మీరు ఏ డేట్ నాడు ఎగ్జామ్ రాయాలి, ఏ షిఫ్ట్ రాయాలి, ఏ టైం ఎంత, టెస్ట్ సెంటర్ ఎక్కడ, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి, చూసుకోండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి ఇది, ఓకేనా. అండ్ అలాగే ఈ అడ్రస్, టెస్ట్ సెంటర్ అడ్రస్, దీని కింద అదంతా ఒకటే పేజీలో, ఇది మొత్తం ఒకటే పేజీలో, నేను మొత్తం కూడా మళ్ళీ జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. సో అదే పేజీలో చూడండి, ఇక్కడ క్యాండిడేట్స్ ఫోటో, ఇక్కడ క్యాండిడేట్ ఫోటో పెట్టాల్సి ఉంటుంది. సో మీరు సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు దీన్ని, చూడండి సెల్ఫ్ డిక్లరేషన్ అండర్టేకింగ్. సో ఇక్కడ ఏం రాయాలి, మీ పేరు రాయాలి, ఐ అన్నప్పుడు మీ నేమ్ బి ఈశ్వర్, రెసిడెంట్ ఆఫ్, ఎక్కడ రెసిడెంట్, మీ ఊరు పేరు రాయండి. డూ హియర్ బై డిక్లేర్ ద ఫాలోయింగ్ అండ్ ఇవన్నీ సేమ్ అక్కడ ఉన్నవి మనం ఏం రాయట్లేదు. ఇక్కడ మీరు క్యాండిడేట్స్ ఫోటో సేమ్ యాజ్ అప్లోడెడ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ టు బి ఫిక్స్డ్ బిఫోర్ రీచింగ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. ఇది ఎగ్జామినేషన్ సెంటర్ కలగకముందే పైన చూపించిన ఫోటో ఏదైతే ఉందో అదే ఫోటోని, అలాంటి ఫోటోని ఇక్కడ ఏం చేయాలి, పేస్ట్ చేయాలి మీరు. సో ఈ ప్లేస్లో పేస్ట్ చేయాలి, ఫోటో పేస్టింగ్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ మీరు ఫోటో పేస్ట్ చేస్తారు, ఇది యువర్ ఫోటో రైట్, అక్కడ ఉన్న ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాల్సి ఉంటుంది. ఇదనమాట లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, కంప్లీట్ ఫింగర్ ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఉందో, ఈ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఉంది కదా, కంప్లీట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ని ఇక్కడ వేయండి, ఓకేనా. ఎలా వేస్తారు, స్టాంప్ ప్యాడ్ ఉంటుంది, మళ్ళీ దానికి పిన్ ఇంక్ పూసో లేక ఇంకేదో చేయకండి, స్టాంప్ ప్యాడ్ కొనండి, 10 రూపాయలు అవుతుంది. స్టాంప్ ప్యాడ్ మీద ఇట్లా ప్రెస్ చేసి బాగా డార్క్గా ఫింగర్ని ఇలా అదిం పట్టి అటు ఇటు చెప్తే మొత్తం అంటుతుంది, దాన్ని ఇక్కడ ప్రింట్అవుట్ చేయండి, ఓకేనా. సో అది థంబ్ ఇంప్రెషన్ అనమాట. అండ్ అలాగే క్యాండిడేట్ సిగ్నేచర్, ఈ సిగ్నేచర్ ఎక్కడ చేయాలి, మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో ఇన్విజిలేటర్ చేపిస్తాడు. మీ ఏదైతే అడ్మిట్ కార్డు ఉందో అడ్మిట్ కార్డు పైన ఎగ్జామినేషన్ సెంటర్లో ఇన్విజిలేటర్ చేపిస్తాడు అనమాట. సో ఇక్కడే మీరు సైన్ చేయాల్సిన పని లేదు, ఎగ్జామినేషన్ సెంటర్లో చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇంతే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అంటే ఇదే అనమాట, ఓకేనా. సో తర్వాత పైకి చూస్తే ఇది ఫస్ట్ పేజ్, ఒకసారి నేను కిందికి మార్చి చూపిస్తా చూడండి.
సో ఒకసారి చూసినట్లయితే మీకు పేజీ అంతా చూపిస్తాం. ఒక సింగిల్ పేజీనే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఇది మొత్తం ఒకటి పేజీ ఇప్పుడు అర్థమవుతుంది కదా. దిస్ ఇస్ ద పేజ్, ఫ్రంట్ పేజ్ అనమాట. ఫస్ట్ పేజీ అడ్మిట్ కార్డు ఉన్న పేజ్. ఈ పేజీ మాత్రం కలర్ ప్రింట్ తీసుకోండి. మిగతావి ఇన్స్ట్రక్షన్స్ అవే కాబట్టి కలర్ ప్రింట్ తీసుకోకపోయినా బ్లాక్ అండ్ వైట్ అయినా సేమ్ మార్క్ లాగా ఉంటాయి, బ్లాక్ లెటర్స్ ఉంటాయి కాబట్టి. సో ఇది మాత్రం కలర్ ప్రింట్ తీసుకోండి. ఈ కలర్ ప్రింట్లో మీరు ఇవన్నీ క్లియర్ విజిబుల్గా ఉండేలాగా కలర్ ప్రింట్ అయితే తీసుకోండి. ప్రింట్ సరిగా రాలేదనుకోండి మళ్ళీ ఇంకొకటి ఇవ్వమని చెప్పండి అతన్ని. అర్థమవుతుందా? ఎగ్జామినేషన్కి వెళ్ళాలి కాబట్టి ఇది ఏమైనా వస్తుంది, ఇంక్ లేదు లేదా కలర్ అయిపోయింది అంటే వేరే చోట తీసుకోండి. అంతేగాని కలర్ జిరాక్స్ అంటే ఇలానే ఉంటుందేమో అని చెప్పేసి బ్లైండ్గా నమ్మకండి, క్లియర్గా ఉండాలి. ఓకేనా? సో ఇది తీసుకోలేండి. సో ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఫోటో అంటించాలి. ఫోటో, ఇక్కడ మీరు తంబు, ఇది తంబు, ఇక్కడ సైన్. ఎప్పుడు? వైల్ గోయింగ్ టు రైట్ ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పుడే, ఎగ్జామినేషన్ జరుగుతున్న టైంలో రాయాలి. ఏది? సైన్ చేయాలి. ఇంతే. సో ఇది తీసుకెళ్ళి వాళ్ళకి ఏం చేయాలి? డ్రాప్ బాక్స్లో పడేయాలి. దీన్ని వచ్చినప్పుడు ఏం చేయాలి? డ్రాప్ బాక్స్లో పడేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇంకేం చేస్తారు? మీకు ఆన్సర్ షీట్లు ఇస్తారు కదా, కొన్ని A4 షీట్లు ఇస్తారు. ఒక 4, 5, 10 మీరు ఎన్ని చేస్తే అన్ని. మీకు ఎడిషనల్ అయినప్పుడల్లా హ్యాండ్ రైస్ చేయండి. అతను వస్తాడు ఇన్విజిలేటర్, ఒక ఎడిషనల్ ఇస్తాడు. ఎడిషనల్ తీసుకున్న ప్రతిసారి కూడా ఇది ఎడిషనల్ షీట్ అనుకోండి, A4 షీట్ అనుకోండి, షీట్ నెంబర్ 1. ఓకేనా? ఇక్కడ అప్లికేషన్ నంబరు, APP నంబర్, అప్లికేషన్ నంబర్ వేయండి, నేమ్ రాయండి. ఓకేనా? లేదా ఇక్కడ నేమ్ రాసి కింద అప్లికేషన్ నెంబర్ రాయండి. ఇలాగని రాసుకోండి. రైట్ సైడ్ కార్నర్లో పైన నేమ్ రాసి కింద అప్లికేషన్ నెంబరు, లేదా పైన అప్లికేషన్ నెంబర్ వేసి అప్లికేషన్ అంటే అక్కడ షీట్ నెంబర్ వేసి అప్లికేషన్ నెంబర్ వేసి నేమ్ అయినా రాసుకోండి. ఇది ఒక షీట్ అయిపోతుంది. రెండో షీట్ కూడా సేమ్, మూడో షీట్ కూడా సేమ్, నాలుగో షీట్ కూడా సేమ్. అలా ఎన్ని షీట్లు తీసుకుంటే అన్ని షీట్లు ఏం చేస్తారు మీరు వచ్చేటప్పుడు? ఈ షీట్స్ అండ్ ప్లస్ ఈ ఏదైతే సెల్ఫ్ డిక్లరేషన్ ఉందో ఈ డిక్లరేషన్ ఫామ్ మొత్తం కూడా మీరు ఆ డ్రాప్ బాక్స్లో పడేసి రావాలి. అప్పుడు మాత్రమే ఒక పిన్ చేస్తే స్టాపులు చేస్తారేమో, ఎందుకంటే ఎవరి వాళ్ళు కలిసిపోకుండా ఉండాలి కాబట్టి. సో స్టాపులు చేస్తే మీది ఎవరెవరి రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అందరూ ఇచ్చారా లేదా అని టిక్ పెట్టాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీరు కాదు, ఆ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన వాళ్ళు అక్కడ వాళ్ళకి కొన్ని నెంబర్ ఆఫ్ అంటే అలాటెడ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ ఆబ్సెంట్ అంటే ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ వాళ్ళు డేటా ఫిల్ చేసేటప్పుడు ఆల్ ఆర్ సబ్మిటెడ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తేనే వాళ్ళకి అక్కడికి రీచ్ అవుతుంది అన్నమాట. సో ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇంకా మనం మెయిన్ స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇదనమాట. ఇక్కడ ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది క్లియర్ అండ్ నాట్ స్మడ్జ్డ్. సో మసక ఇలాగైతే చేయకండి. అండ్ ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కేర్ఫుల్లీ రీడ్ ద సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్డ్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. అండ్ క్వశ్చన్ పేపర్ రాసేటప్పుడు మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకోండి అంటున్నాడు. ఫస్ట్ పేజ్లోనే క్వశ్చన్ పేపర్ అది ఇంకా 10 minutesలో ఓపెన్ అవుతుంది అనగానే మీకు అది ఓపెన్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనేది ఓపెన్ చేయొచ్చు అనమాట సిస్టంలో. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందే ఓపెన్ అవుతుంది. అవన్నీ 10 నిమిషాలు చదువుకోండి క్లియర్గా. ఓకేనా? చదువుకున్న తర్వాత మీరు ఒక టైమర్ పడుతూ ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో టైమర్ పడుతుంది, అప్పుడు మీరు ఓపెన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో క్యాండిడేట్స్ మే ఆల్సో నోట్ దట్ ఎగ్జామినేషన్ విల్ బి కంప్యూటర్ బేస్డ్ అండ్ హెన్స్ దే షుడ్ ఫెమిలరైజ్ దెమ్సెల్వ్స్. దానికి ప్రిపేర్ అయితే ఉండండి. ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ జరుగుతుందని దానికి ప్రిపేర్ అయి ఉండండి అని చెప్తున్నారు. క్యాండిడేట్ షుడ్ ఆల్సో గో త్రూ ఆల్ ఇన్స్ట్రక్షన్ గివెన్ ఇన్ ద అడ్మిట్ కార్డ్ అండ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్. సో దానిలో ఉన్నట్టు యాజ్ ఇట్ ఫాలో అంటున్నారు. అండ్ ఫర్ ద ఫర్దర్ క్లారిఫికేషన్ యూ షుడ్ కాంటాక్ట్ దీస్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. Looking forward to your kind cooperation. So we wish you the very best and good luck to you. So ఇది NTA అఫీషియల్గా స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఇందులో ఎవరు ఏమి మార్చడానికి లేదు, ఎవరు చెప్పినా ఇదే చెప్తారు. సో మీకు కావాలంటే ఒకసారి వెబ్సైట్లో కూడా ఉంది, చూసుకోండి. దీని PDF చూసుకొని దాని ప్రకారం అయితే ఫాలో అయిపోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి అడగవచ్చు అనమాట. సో చూద్దాం. ఇక్కడ BE BTECకి సంబంధించి చూడండి, ఎగ్జామినేషన్ ప్రొసీజర్ కూడా ఉంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి ఇక్కడ? 180 minutes ఉంటుంది. పేపర్ 2A కూడా 180 minutes అండ్ పేపర్ 2B కూడా 180 minutes అంటున్నాడు. ఏది? BR కు B ప్లానింగ్ సంబంధించి. సో పేపర్ 2A అండ్ 2B బోత్ BR అండ్ B ప్లానింగ్ 210 minutes. రెండు రాసే వాళ్ళకేమో 210 minutes అంటున్నాడు. ఓకేనా? రైట్. సో ఇవన్నీ ఇది చెప్పాను నేను ఆల్రెడీ, దీని మీద వీడియో చేశాను. సో మీరు క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ రాసేటప్పుడు ఎలా ఉంటుంది? వైట్ కలర్ ఉంటే యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఇంకా ఓపెన్ చేయలేదని అర్థం. రెడ్ కలర్ ఉంటేనేమో యూ హ్యావ్ నాట్ ఆన్సర్, చూసాం కానీ దానికి ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోయాము. అండ్ గ్రీన్ కలర్ ఉంటే ఆన్సర్ పెట్టాము. అండ్ అలాగే ఇక్కడ పర్పుల్ కలర్ ఉంటే యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్, యూ హ్యావ్ టు మార్క్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ. ఆన్సర్ చేయలేదు కానీ తర్వాత చేద్దాంలే అని చెప్పేసి
అక్కడ మార్కెట్ ఫర్ రివ్యూ మీద క్లిక్ చేసుకుంటావు. అండ్ అలాగే ఆన్సర్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ మార్కెట్ ఫర్ రివ్యూ పెట్టుకోవచ్చు. ఈ క్వశ్చన్ మాత్రం ఏమవుతుందంటే ఇక్కడ పెట్టినటువంటి ఈ మార్కెట్ ఆన్సర్ పెట్టి మార్కెట్ ఫర్ రివ్యూ పెడితే ఏమవుతుందంటే అది కూడా పర్పుల్ కింద లోపల గ్రీన్ కనబడుతుంది ఆన్సర్ పెట్టావు కాబట్టి. ఓకేనా? దీన్ని ఒకవేళ మీరు ఎగ్జామ్ అయిపోయిన టైంలో అయిపోయేదాకా దాన్ని ఇంకా రివ్యూ చేసుకోలేదు అనుకోండి, అది సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ అయితే మార్కులు వస్తాయి, రాంగ్ ఆన్సర్ అయితే నెగిటివ్ మార్కులు వస్తాయి. ఓకేనా? దాని గురించి మీరు ఏం వరీ అవ్వాల్సిన పని లేదు. సో ఇదనమాట మార్కెట్ ఫర్ రివ్యూకి సంబంధించి. ఇక్కడ అన్నాడు ద స్టేటస్ ఫర్ క్వశ్చన్ సింప్లీ ఇండికేట్స్ దట్ యూ వుడ్ లైక్ టు లుక్ అండ్ దట్ క్వశ్చన్ అగైన్. అంటే మీరు ఈ సింబల్స్ బట్టి క్వశ్చన్ పేపర్ అంతా ఓపెన్ చేయకుండా రెడ్ కలర్ ఉన్నవన్నీ కూడా నువ్వు ఆన్సర్ పెట్టలేదు కాబట్టి రెడ్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడెక్కడ రెడ్ ఉందో ఆ క్వశ్చన్ నెంబర్ మీరు క్లిక్ చేస్తే మీరు దాన్ని చదువుకుని ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటే పెట్టవచ్చు. అర్థమైందా? సో అలా దానికి సింపుల్గా ఉండడం కోసం ఆ విధంగా అనమాట. సో ఇది నెగిటివ్ మార్కింగ్ సంబంధించి ఎలా ఏం చేయాలని. టు ఆన్సర్ ద క్వశ్చన్ టు ద ఫాలోయింగ్, click on the question number in the question palette and the right of your answer screen and go to the question directly. Note that using the option does not save your answer to the current question. Note that using this option does not saving your answer. So click చేసి ఆన్సర్ చదవగానే మీరు పెట్టినట్టు కాదు, ఇక్కడ చూడండి click save and next. Save your answer for the current question and then go the next question. Save and next అన్నది ఆప్షన్. సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే మీరు పెట్టిన ఆన్సర్ సేవ్ అయిపోయి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా క్లియర్గా. అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అందరూ రాసే ఉంటారు, బట్ ఎవరైతే రాయలేదో వాళ్ళ కోసం అనమాట. ఓకేనా? అండ్ క్లిక్ ఆన్ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ టు సేవ్ యువర్ ఆన్సర్ ఫర్ ద కరెంట్ క్వశ్చన్ మార్క్ ఫర్ రివ్యూ. అంటే మీరు ఏం చేస్తారు, క్లిక్ ఆన్ రివ్యూ అంటే నేను చెప్పాను కదా ఇక్కడ మనకి పర్పుల్ కలర్ రాలే. సో ఇదనమాట క్లిక్ ఆన్ రివ్యూ. ఆన్సర్ పెట్టి క్లిక్ ఆన్ రివ్యూ మీద క్లిక్ చేసి నెక్స్ట్ బటన్కి వెళ్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది. మీరు ఏం చేయొచ్చు, ఎగ్జామినేషన్ అయిపోయేలోపు మళ్ళీ అదొకసారి రివ్యూ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆన్సర్ మార్చుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆన్సరింగ్ క్వశ్చన్స్. ప్రొసీజర్ ఫర్ ఆన్సరింగ్ మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్స్. సెలెక్ట్ యువర్ ఆన్సర్, క్లిక్ ఆన్ ద బటన్ వన్ ఆఫ్ ద ఆప్షన్. ఏదో ఒక ఆప్షన్ మీద క్లిక్ చేయాలి మీకు ఆన్సర్ తెలిసినప్పుడు. టు డిసెలెక్ట్ యువర్ చూజ్ అన్ ఆన్సర్, క్లిక్ ఆన్ ద బటన్ ఆఫ్ ద చూజ్ అన్ ఆప్షన్ అగైన్ ఆర్ క్లిక్ ఆన్ ద క్లియర్ రెస్పాన్స్ బటన్. సో మీరు పెట్టినటువంటి ఆన్సర్ని తప్పని అంటే ఒక ఆన్సర్ పెట్టారు కదా, అది కాదు అని చెప్పి తర్వాత గుర్తొచ్చింది. అప్పుడు ఏం చేస్తారు, పెట్టిన దాని మీద క్లిక్ చేయండి, లేదా క్లియర్ రెస్పాన్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి. అంటే మీరు ఇచ్చిన రెస్పాన్స్ క్లియర్ అయిపోతే తర్వాత మీరు ఏం పెట్టాలనుకున్నారో పెట్టచ్చు. లేదా ఒకసారి పెట్టిన ఆప్షన్ ఏదైతే ఉందో ఆ పెట్టిన ఆప్షన్ మీద కూడా క్లిక్ చేయండి, అది మాఫ్ అయిపోతుంది. మళ్ళీ మీరు పెట్టాలనుకున్న ఆప్షన్ పెట్టచ్చు అనమాట. ఓకేనా? ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఉంటాయి, మీరు ఎగ్జామ్ రాసే 10 నిమిషాల ముందు ఓపెన్ అవుతుంది అక్కడ డిస్ప్లేలో. ఇవన్నీ చదువుకుంటే మీకు అర్థమవుతాయి అనమాట. సో నేను అందుకనే కొన్ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో మేజర్గా ఇవే కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్వశ్చన్స్. సో క్వశ్చన్కి సంబంధించి చూడండి, ఇక్కడ లాస్ట్కి ఇది కనపడుతుంది, మీకు స్క్రీన్ పైన అది కనపడుతుంది. నాట్ విజిటెడ్, ఎన్ని క్వశ్చన్లు చూడలేదు, ఇంకా 74 క్వశ్చన్లు చూడలేదు. నాట్ ఆన్సర్డ్, ఎన్ని ఆన్సర్ చేయలేదు, ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు. ఓకేనా? ఆన్సర్డ్ 0 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు. మార్కెట్ ఫర్ రివ్యూ 0 ఆన్సర్. అంటే ఇక్కడ చూడండి, మనం అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్ 75 అంటే మనం ఒక్క క్వశ్చన్ విజిట్ చేసాం. ఒక క్వశ్చన్ విజిట్ చేస్తే దానికి ఆన్సర్ పెట్టకుండా వచ్చాం. ఆన్సర్ పెట్టకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాం. అప్పుడు ఏం చూపిస్తుంది అంటే నాట్ ఆన్సర్డ్ ఏమో ఒక క్వశ్చన్, నాట్ విజిటెడ్ ఏమో 74 క్వశ్చన్స్. ఓకేనా? మనం టోటల్గా పెట్టాల్సిన 75 కదా, అలా అనమాట. సో ఈ విధంగా మీరు ఎన్ని ఆన్సర్ పెడితే సబ్మిట్ చేసేది ఇలా కనపడుతుంది మీకు లాస్ట్లో. ప్రతిదీ చూసుకోవచ్చు, మీరు చేసే ప్రతి యాక్టివిటీ కూడా అక్కడ కనపడుతూ ఉంటుంది అన్నమాట. డిస్ప్లేలో రైట్ సైడ్ కనపడుతూ ఉంటుంది. ఓకేనా? సో జాగ్రత్తగా ఉండాలి. సివి అనమాట కంప్లీట్గా. ఈ వీడియో అయితే క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెగిటివ్ క్వశ్చన్స్కి సంబంధించి అండ్ అన్నీ కూడా. సో ఇదనమాట క్వశ్చన్ పేపర్ విజిబిలిటీ ఇలా ఉంటుంది అనమాట. ఆన్సరింగ్ ఏ క్వశ్చన్. సో ఇలా మొత్తం ఎన్ని ఉంటాయి చూడండి, 90 క్వశ్చన్స్ ఉంటాయి. 90లో మీరు ఏమేమి పెట్టాలనుకుంటున్నారో అది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టాలనుకోండి గ్రీన్ కలర్లో కనబడుతుంది. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చదివి పెట్టకపోతే ఏమవుతుంది, రెడ్ కలర్లో కనబడుతుంది. చదివి పెట్టకపోతే ఆన్సర్ అంటే క్వశ్చన్ విజిట్ చేశారు బట్ ఆన్సర్ పెట్టకుండా తెలియదు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయారు. అంటే రెడ్ కలర్లో కనిపించేవన్నీ కూడా మనం చదివాము కానీ ఆన్సర్ పెట్టలేదు అని అర్థం. సో ఆ విధంగా అనమాట. సో ఇలా డిస్ప్లేలో కనిపిస్తుంది. సో కంప్లీట్ కీబోర్డ్ మీకు తెలుసు కదా, ఆన్ స్క్రీన్ వర్చువల్ కీబోర్డ్. స్క్రీన్ పైన కూడా వర్చువల్ కీబోర్డ్ ఉంటుంది. మనకి మొబైల్లో కీబోర్డ్ ఉన్నట్టే వర్చువల్ కీబోర్డ్ డిస్ప్లేలో కూడా కనిపిస్తుంది అనమాట. ఇలా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడ దీన్ని ఆప్షన్ చూస్ చేసుకొని పెట్టుకోవచ్చు. కిందికి పైకి జరుపుకోవడానికి మనం మౌసే వాడక్కర్లేదు అనమాట. సో రఫ్ వర్క్ సంబంధించి రైట్ హ్యాండ్ టు బి డన్ ఓన్లీ రఫ్ షీట్లో మాత్రమే రఫ్ వర్క్ చేయాలంటున్నారు. అది కూడా ఎగ్జామ్లో ఇచ్చింది.
సో ఇది క్లియర్గా కంప్లీట్గా అయితే క్లియర్ చేశాను. సో మీకు కావాలంటే దీన్ని పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించి ఇంకా డౌట్స్ ఉంటే కింద కాంపిటీషన్లో అయితే తెలియజేయండి. అర్థమైంది కదా ఇప్పుడు? సో కంప్లీట్గా సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అంటే ఏం చేయాలనేది అయితే చెప్పాను. అండ్ అలాగే ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఏమి ఇండికేట్ చేసి చెప్పాను. అలాగే ఏమి ఎగ్జామినేషన్ తీసుకెళ్ళకూడదు, ఏమి తీసుకెళ్ళాలనేది అయితే ఈ వీడియోలో ఉందన్నమాట. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనేటువంటి నోటిఫికేషన్ పెట్టుకోండి. రాబోతున్నటువంటి ఎగ్జామ్స్ సంబంధించి కానీ అండ్ రాబోతున్నటువంటి షిఫ్ట్లకు సంబంధించిన ఆన్సర్స్ కానీ అన్ని కూడా మన ఛానల్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ రాబోతున్నటువంటి జోసా కౌన్సిలింగ్ సంబంధించి మన ఛానల్ అయితే నా నుండి మీకు మెంటర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది క్లియర్గా అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.